డేరింగ్ అండ్ డాషింగ్ చార్మింగ్ గర్ల్ దర్శకత్వం చేయనుందా? త్వరలో కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతుందా? ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జ్యోతిలక్ష్మి సినిమాకి ముందు నుంచి పూరి జగన్నాథ్ కాంపౌండ్లో సెటిల్ అయిపోయిన చార్మి మధ్యలో కాస్త గ్యాప్ వచ్చి దూరం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పూరి కాంపౌండ్లోనే ఉంటుంది. నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తున్న పైసా వసూలుకి పూరి దాదాపుగా ఓ కో డైరెక్టర్ రేంజ్లో పనిచేసింది చార్మి. స్క్రిప్ట్ వర్క్ నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు పూరితోనే ప్రయాణం చేసింది. టెక్నీషియన్లు లిస్టులో చార్మి పేరు కూడా కనిపించబోతుందట. చార్మితో పూరి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని, పూరి ఈ సినిమాకి నిర్మాత కాకపోయినా డమ్మీ ప్రొడ్యూసర్తో చార్మి దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. చార్మిని నిర్మాతగా మార్చింది పూరినే. ఇప్పుడు దర్శకుడుగాను ఆఫర్ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాకి పూరినే కథ అందించే అవకాశాలు ఉన్నాయని, మరి కథ మాత్రం మాస్ హీరోకి తగ్గట్టుగా ఉంటుందట. అయితే ఈ సినిమాలో నటించడానికి బాలయ్యను ఒప్పించే ప్రయత్నంలో చార్మి ఉందట. అయితే దీనికి ముందు పైసా వసూలు హిట్ అయితే ఖచ్చితంగా అవకాశం ఇస్తానన్నాడట బాలయ్య. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.